మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా పంగిడిలో అగ్ని ప్రమాదం జరిగింది. బయో ఎనర్జీ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బయోగ్యాస్ ట్యాంకర్ పైకప్పు పేలిపోయింది. ఈ క్రమంలో ట్యాంక్ పై బెలూన్లు కాలిపోయాయి. ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేస్తుంది. ఎండ తీవ్రత కారణంగా పైకప్పు పేలి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పంగిడిలో అగ్ని ప్రమాదం జరిగింది. బయో ఎనర్జీ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బయోగ్యాస్ ట్యాంకర్ పైకప్పు పేలిపోయింది. ఈ క్రమంలో ట్యాంక్ పై బెలూన్లు కాలిపోయాయి. ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేస్తుంది. ఎండ తీవ్రత కారణంగా పైకప్పు పేలి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పంగిడిలో అగ్ని ప్రమాదం జరిగింది. బయో ఎనర్జీ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బయోగ్యాస్ ట్యాంకర్ పైకప్పు పేలిపోయింది. ఈ క్రమంలో ట్యాంక్ పై బెలూన్లు కాలిపోయాయి. ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, చెప్పండి. శ్రీజ, అయితే తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని పంగిడి బయోగ్యాస్ ప్లాంట్ లో అయితే ఈ రోజు ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. ఆ పేలున ఏదైతే బయోగ్యాస్ ట్యాంకర్ ఉందో ఆ పైకప్పు అంతా కూడా పేలిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇటు ఐపంగిడి గ్రామం ఉందో శివారులో అయితే రిలయన్స్ బయోగ్యాస్ పరిశ్రమను ఏర్పాటు చేసి ఈ రోజున ట్రయల్ రన్ చేయటం కోసమని దాన్ని ఏర్పాట్లు చేసి ట్రయల్ రన్ చేయగా బయోగ్యాస్ ట్యాంక్ పైన అమర్చిన ఈ ఏదైతే బెలూన్ ఉందో బెలూన్ ఒక్కసారిగా పేలుడికి గురయ్యి మంటలు ఎగసిపడి భారీగా అయితే పొగొచ్చింది. అయితే అది నివాసాల మధ్య ఉండటంతో భారీగా సౌండ్ రావటం, అలాగే మంటలు పొగ అంతా వ్యాపించడంతో చుట్టుపక్కల వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇటు ఏదైతే నివాసాలు ఉన్నాయో నివాసాలన్నిటి మధ్య కూడా ఈ పెద్దగా సౌండ్ రావడంతో ఒక్కసారి అందరూ కూడా జనాలందరూ కూడా అక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ సంఘటనా స్థలానికైతే ఇప్పటికే పోలీసులు కానివ్వండి, అలాగే రెవెన్యూ సిబ్బంది వీరందరూ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ ట్రయల్ రన్ చేస్తున్నారో ట్రయల్ రన్ కి సంబంధించి ఇదంతా కూడా ఎండ వేడికి ట్రయల్ రన్ చేసిన క్రమంలోనే ఈ ఎండలు అయితే ఇటు ప్రతికూల వాతావరణం వల్ల ఇటు 38 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ ఉండగా ఆ బెలూన్ ఎండ వేడికి తట్టుకోలేక కూడా ఇదంతా కూడా పేలిపోయిన పరిస్థితి అయితే ఉందని అక్కడ ఆ రిలయన్స్ బయోగ్యాస్ ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది అంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని అంతటిని కూడా ఫైర్ సిబ్బంది అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా పర్యవేక్షణలో మొత్తం ఆ బయోగ్యాస్ సిబ్బంది ఈ రిలయన్స్ కి సంబంధించిన సిబ్బంది ఎవరు ఉన్నారో ఈ మంటలను అదుపు చేసి ఆ పొగ కూడా చుట్టుపక్కల వ్యాపించకుండా కూడా ఇటు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చైతన్య.